ఈ రోజున వచ్చి చూస్తే రూపురేఖలంతా మారిపోయింది. బ్రహ్మాండంగా ఉంది, చాలా హైజీనిక్గా ఉంది. అంటే మేము గవర్నమెంట్ స్కూలు ఈ రకంగా ఉంటుందనేది మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఈరోజు చూసాను నేను చాలా సంవత్సరాల తర్వాత. ఏదన్నా పని ఉంటే అద్దెకి వస్తే మిత్రులను కలుస్తాం వెళ్తాం, కానీ ఈ హై స్కూల్లోకి రావటము చేయటము ఇదే ఫస్ట్ టైము ఇన్ని సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత. బట్ 100% నేను చెప్తున్నాను, ఈ స్కూల్ ఇంత హైజీనిక్గా ఒక కార్పొరేట్ విద్యా సంస్థలకి దీటుగా ఉంది. బిల్డింగ్ కానీ, దీనికి ఉన్నటువంటి ఫ్లోరింగ్ కానీ, ఇక్కడ ఉన్న టాయిలెట్ కానివ్వండి, ఇక్కడ గ్రిల్స్ కట్టిన తీరంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. నేను చదివే రోజుల్లో వర్షాకాలం వస్తే క్లాసులోకి నీళ్ళు వచ్చేవండి, మొత్తం బురదగా ఉండేది. చదువుకునేటువంటి వాతావరణం కొంచెం డిస్టర్బింగ్గా ఉండేది. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు నాడు నేడు కార్యక్రమంలో బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఇక్కడ కాదు, అన్ని స్కూళ్ళు కూడా అట్లానే డెవలప్ చేశారు. ఇప్పుడు హైజీనిక్గా మంచి చదువుకునేటువంటి వాతావరణాన్ని తీసుకురాబడింది. పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలి అనేటువంటి ఫీలింగ్ తోటి ఉండాలని స్కూల్స్ని ఈరోజు తయారు చేశారు. కాకపోతే ఇలాంటి మౌలిక వసతులు ఆ రోజుల్లో లేవు. పర్టికులర్గా గత 5 సంవత్సరాల్లో కానీ పోలిస్తే చాలా బాగా అభివృద్ధి జరిగింది. నాడు నేడు ఫేజ్ 1 ఫేజ్ 2లో బాగా చక్కగా అభివృద్ధి పరిచారు.